జరగాల్సిన ఫార్ములా ఈ రేసు రద్దయింది. ఈ రేస్ సీజన్ 10లో భాగంగా 4వ రౌండ్ వచ్చే నెల 10న హైదరాబాద్లో జరగాల్సి ఉంది. అయితే రేసును రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన జరగాల్సిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. కాంట్రాక్ట్ను ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఎఫ్ఈఓ తెలిపింది. భాగ్యనగరంలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయమని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు సరికావని, ఈ ప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా మన బ్రాండ్ను పెంచుతాయని చెప్పారు. అలాంటి ఈవెంట్లు నిర్వహించుకోకపోవడం తిరోగమన స్థితికి వెళ్లటమేనన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా ఈ రేసును బీఆర్ఎస్ హయాంలో చక్కటి అవకాశంగా ఉపయోగించుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.